తల్లిదండ్ర గురువులని తలచి పెద్దలు నాడే తత్వాలు చెప్పారు. కొడుకులు పుడితే కొండంత పండుగ, వారు పెడదారి నడవంగ ప్రేమంత దండుగా. కన్నవారిని చూసి కక్ష సాధిస్తుండ్రు, అన్నదమ్ములంటే ఆవేశపడుతుండ్రు. పెళ్లి చెయ్యక ముందే తల్లిదండ్రులండ్రు, పెళ్ళైన తరువాత తరలిపోతున్నారు. బంధాలు తెంచారు, బాధ్యతలు మించారు, మంది మాటలు నమ్మి ముందడుగు వేసేరు. ఇక మరి మీ నేను నర్సయ్య తాత వాడిన పాటలో నిజం ఎంత ఉందో ఇవాళ నేను కూసున్నా. ఇగో ఈ ప్రాంతంలో కూడా అగో గంతే సత్యం ఉందిలా. ఎందుకంటే ఇవాళ కోట్ల రూపాయలు పెట్టినా కొనలేని ఆనందంతో ఇవాళ ఒక పల్లె తల్లి ఒడిలో కూర్చొని విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మోత కార్యక్రమం సురువు చేయబోతుండు. ఇక మరి అందరు యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టేనా? చలో. ఇక ముందుగా మహాపత్రికను తీసుకుందాము. మహాపత్రికల ఇవాళ ఏం రాసుకొచ్చిర్రు, ఎవరెవరి జాతకము ఎట్లా ఉంది, ఏం కథ అనేది అరుచుకుందాము. మహాపత్రికలో జూబ్లీ హిల్స్ లో సమంత తమన్నా రకుల్ ఫేక్ ఓటర్ ఐడీల వైరల్, ఎన్నికల సంఘం సీరియల్ చూస్తుర్రా. దొంగ దగులుబాజీ బయటవాసి గాళ్ళు హీరోయిన్ల వీళ్ళ పేరు మీద ఆ లిస్ట్ లో వీళ్ళ కథ నడుస్తుందట. అంటే ఇక ఇది ఎన్నికల సంఘం పశుపట్టిందట. ఇక ఈ తాత కొడుకులు ఎవరు మరి దీన్ని ప్రచారం చేస్తుర్రు, ఈ ఫేక్ ఓటర్లను? దీనికి ఆముగ్దారి ఎవరు, దీని మూలసాలం ఎవరు, ఎవరు చేపిస్తుర్రు, ఎవరు చేసిర్రు, ఏం కథ అనేది ఇప్పుడు వాళ్ళు ఎన్నికల సంఘం వాళ్ళు ఎంక్వైరీ పెట్టి చూడాల. మరి వాళ్ళకు మాత్రం దొరికితే మాత్రం భర్త పూజ పెట్టాలనులా. ప్రజాస్వామ్యంలో నిజాయితీగా మరి లీడర్లను ఎన్నుకోవాలని, నాయకుని ఎన్నుకోవాలని, గిసవంటి దొంగ బుద్ధులు దొంగ వేషాలతోటి మంది కొంపలు ముంచుతుర్రా ఇప్పటికే. అంటే ఇగో ఈ ఓటర్ ఐడి కార్డులలో కూడా ఈ రకంగా గోల్మాల్ చేసే వ్యవహారం నడుస్తుందట. ఎన్నికల సంఘపోలో జర్ర మీరు బాగా కన్ను పెట్టి జర్ర వీళ్ళ సకదనం అంతా మొత్తం ఏడి కాడికి బందోబస్తు చేయదు జర. ఇక పోతే గుజరాత్ లో రాజకీయ సంక్షోభం, సీఎం మినహా మంత్రులతో రాజీనామా. సీఎం మినహా మంత్రులంతా రాజీనామా. ఒక ముఖ్యమంత్రి తప్ప అందరు రాజీనామా చేసిరట. ఇక నేడు కొలువు తీరనున్న నూతన మంత్రివర్గం. నిన్ననేమో అందరు రాజీనామా చేసిరట, ఒక సీఎం తప్ప. ఎవరైనా భూపేంద్ర పటేల్. ఇక ఇప్పుడు అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఇద్దరు పోయి ఆడ రథసారథులు అయ్యి కథ నడిపించుకుంటా మళ్ళీ ఎవరిని తీసుకోవాలి, ఏం చేయాలి, ఎట్లా ఏంది ఏం కథ అనేది ఆలోచన చేస్తారట. ఎందుకంటే మీకు ఎరికే కదా వాళ్ళు ఎందుకు చేస్తారో ఏం కథ లోపల కథ. గదే. ఇక జూబ్లీ ఉప ఎన్నిక, సిపిఎం మద్దతు కోరిన కాంగ్రెస్, జాన్ వెస్లీతో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ భేటీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇక ఇప్పుడు భారతదేశం సూపంతా అటే ఉందని నిన్న కూడా మనం చెప్పుకున్నాం. ఇక ఎవరి వటకు వాళ్ళు దద్దరిలా కొడుతుర్రు. ఆ సునీతమ్మను నువ్వు ఏడువమ్మా, నువ్వు తూడువమ్మా, నువ్వు ఏడిస్తేనే ఓట్లు పడతాయమ్మా, లేకపోతే పడాయమ్మా అన్నట్టు మీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఒక దాదాపు 15,000-20,000 మధ్యలో ఉన్నాయి ఓట్లు. వాళ్ళను కూడా నువ్వు అంతా మరి కలిసే ఉపాయం చెయ్యాలి అనేది ఇటు రాములు అటు హరీష్ రావు ఇక ఒకటి బాగానే అటు ఇటు ఉపాయం చేసుకుంటా ఆమెకు సలహాలు ఇచ్చుకుంటా కథ నడిపిస్తున్నారట. ఇక ఇంట్లో ఇప్పుడు ఎట్ట ఉంది కథ, బెడుస్తాటు కొడుతుంది. ఏం చేయాలి? ఇక వాళ్ళు సందుకు ఒక లీడర్ను పెట్టి ఇక షెడ్డా పడ్డా ఈ కథ కూడా ఎవరి వటకు వాళ్ళు మేం ఖర్చు పెడతామంటే మేం ఖర్చు పెడతామని బీఆర్ఎస్ కోల్యాగలు, పెద్ద పెద్ద కోల్యాగలు, పెద్ద ముత్తైదువులు లైన్లకు వచ్చి మేమున్నాం మీకు సునీత అని ముందడుగేస్తున్నారట. ఇక మరి కాంగ్రెస్ వాళ్ళకు మరి ఎట్టటి సంగతి ఏంది ఏం కథ, ఏమన్నా కింద మీద అవుతుందా ఏందిరో, నీ పాడైపోను కంటోన్మెంట్ సీటు బాగానే గుంజుకొచ్చినా కానీ ఇది గుంజుకొచ్చేయాలా లేకుండా ఉంది. ఇక మరి బాయికాడ పండుకుండా పెదపులి ఏదో చేస్తట్టే కొడుతుందని అనుమానంతో ఇంకా వీళ్ళు సిపిఎం మద్దతు కోరుకుంటున్నారట. ఎర్రజెండా ఉండే కదా సిపిఎం కొయ్యాక పెద్ద కొయ్యాక జాన్ వెస్లీ
జర్ర మాకు వెసులుబాటు కల్పించి ఇక మరి నీ సలహా, నీ సూచనతోటి జర మీ హిమ్మతి కూడా మాకుండాలె. గట్లయితేనే జర మేము బయటపడతట్టున్నామని ఇక పీసీసీ మహేష్ కుమార్ గౌడు ఇక ఆయనతోటి ఇక రాకడ, పోకడ చేసుకుంటా, మంతనాలు చేసుకుంటా, మాటముచ్చట చేసుకుంటా లైన్‌కి తీసుకొస్తుండట. ఎవలు? పీసీసీ పెబ్బ. ఆ! ఇగ మంత్రి కొండా సురేఖ మరో దుమారం. వామ్మో! ఈ సురేఖ సల్లగుండా ఈ సురేఖ పంచాయతీ ఎప్పుడో పంచాయతీ మోపై కూసుంటుంది. ఆ! ఇగ ఊళ్ళో గనక అతలగూడల పంచాయతీ ఎట్టుంటది? ఇయాల పంచాయతీ పెట్టుకుంటారు. పెద్ద మనుషులు కూర్చొని తెల్లారి అదో ఇదో నచ్చజెప్తారు. మళ్ళా తెల్లారి మళ్ళా పంచాయతీ. ఆ! ఇగో గిదే. ఇగ ఇప్పుడు కాంగ్రెస్‌లో గూడా ఈ కొండ సురేఖది దాని పంచాయతీ లెక్క బాగా ముదిరి పాకానికొచ్చిందుల్లా. ఇకపోతే ఇక నిన్న మొన్న కోల్జా ఉండే కదా ఆమె ఓఎస్‌డి. ఆ! ఆ! ఆమె చేతి కింద పిల్లగాడు. ఇక పిల్లగాడు ఏదో అంతా తప్పుడు తప్పుడు చేసిండు. ఏదో కథ నడిపించిండు. అంతా ఏదో ఇండ్ల కోల్జాగా మట్టసంగా ఏదో మట్టగిచ్చింది. ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, కొండ సూర్యకి పంచాయతీ పెట్టింది కూడా ఈ బచ్చిగాడే అనేది కూడా ఇక మనం నిన్న పరద మీద స్టూడియోల మహాపత్రిక పరద మీద కూడా చెప్పుకున్నాం. ఆ! ఇక ఈ రకంగా ఈ పంచాల ఈ ఓ దిక్కుంగా భూకంపాలు వస్తుంటే ఒని పాడైపోను ఇక కొండ సురేఖ మల్లో దువారం ముంగటేసుకుందట. ఏందది? పరిష్కారంపై అధిష్టానం నజర్. డిప్యూటీ సీఎం బట్టి ఇన్ఛార్జి మీనాక్షితో సురేఖ భేటీ. హైకమాండ్‌కు అన్నీ చెప్పినా వారి ఆదేశాల ప్రకారం నేను వెళ్తా అని అంటుంది కొండ సురేఖ. ఇగ వాళ్ళకి అన్నీ చెప్పుకుందట. కడుపులో ఉన్న ఆంబయ్యం అంతా అన్నీ చెప్పుకుందట. ఎక్కడి డెక్కన్ సిమెంటు, ఎక్కడి కథ, ఏం వ్యవహారము, అప్పుడే నడిచింది, ఇప్పుడే నడవబోతుంది, మరి ఏడ బెడిసింది, ఏంది, ఏం కథ, ఇళ్ళనే పార్టీలనే పంచాయతీలు పుట్టి ఇదో కలంపం అయితుంది. అయి ఏం చేయాలి, ఎట్ట చేయాలని ఇప్పుడు కొండ సురేఖకు నిద్ర పడతలేదట. కుడితిలో పడ్డ ఎలుకోలయ్యి అధిష్టానానికి నేను అన్నీ చెప్పుకున్నా మనసు విప్పి అని అనుకొస్తుందిల్లా. ఇక చూడాలి మరి ఈ పంచాయతీ ఎట్టటి సంగతో ఏం కథో కానీ ఈ పిల్లగాడు చేసిన ఏదో ఉద్దారకానికి ఇక పోలీసులు పశువైతే ఇంటి మీద పోయిరట రాత్రిపూట. ఆహా! మీరు రాత్రిపూట ఎట్లా వస్తారు ఇంటికి? ఇక సురేఖ బిడ్డ నీ దండం పెట్టి సుస్మిత పటపట పటపట పట 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 పళ్ళు కొరుక్కుంటా పోలీసుల మీదకి మర్రబడ్డదట నుల్లా. ఇక ఈ పంచాయతీ మరి ఏడికి దారి తీస్తుందో ఏం కథో గాని మొత్తానికైతే అలా మరి ఇంకా రేపు రేపు ఏడికి తీసుకుంటుందో ఈ పంచాయతీ దారి. ఆ! ఇక స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన తొలగింపు. ఇక ఎందరు పిల్లలున్నా చేయొచ్చునట పోటీ. అయ్యో! నాకు ఇద్దరే ఉండే పిల్లలు. అయ్యో! నాకు ముగ్గురు ఉండే, నలుగురు ఉండే. ఎట చేయొద్దు, ఏం చేయొద్దు, నాకు అవకాశం ఉందా రాదా? ఓ సర్పంచులు చేసి నీ దండం పెట్టి బొచ్చడు ఏముంది? ఆ! ఇక మరి ఇక బొచ్చడు కమాయించొచ్చు సర్పంచ్ చేసి. షెడ్డో పడో ఇంత మిగిలించుకోవచ్చన్న ఎవరైనా గిట్నే ఉంటారుగా మర్చిపోయినోళ్ళు, తోదాపినోళ్ళు. గాలో చెప్తున్నాం. సర్పంచులు చేసి ఉన్నదంతా ఒడిపించుకొని పెళ్ళాల మీద పుస్తపంటలమ్మి అప్పులు చేసి ఇవాళ అప్పులోడు ఇంటికి వచ్చిందంటే అరల దాచుకునే పరిస్థితి అయింది సర్పంచ్ కథ. ఇక చూడాలి మరి రేపటి సంది సర్పంచులకు కోల్యాగలు ఎన్ని ముందరకు వస్తాయి, ఏం కథ, ఎట సంగతి. ఇక స్థానిక సంస్థల కథ కూడా సుప్రీంకోర్టు ఏదో కథ బట్టబయలు చేసింది. అయ్యా మీరు ఏదైనా పంచాయతీ ఉంటే హైకోర్టు కాడికే తేల్చుకొని ఇక ఇందాక రావాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు కూడా మాట ముచ్చట చెప్పింది. ఇక ఈ కోయిలాగలు కాంగ్రెస్ కోయిలాగలు ఇప్పుడు బీసీ కోయిలాగలు ఎంటేసుకుని ముచ్చట లేదు, మేము 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చే తీరుతాము ఎంతవరకైనా పురస్తే అని ఇప్పుడు వీళ్ళు కాలు కిందికి కొడుతున్నారు భూమి మీదకి. చూడాలి మరి. ఇక ఇంట్లో బీసీ కోయిలాగలు 18 తారీఖు నాడు బంద్కు పిలుపునిచ్చారు. ఎట్టువాడి మా బీసీలకు న్యాయం జరగాలి, ఈ బీసీల 42% రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉందో అది ముంగట పడాలి, తోవ సాపు కావాలని ఆ కోయిలాగలో దిక్కు నిన్న మహేష్ కుమార్ గౌడ్ కాడికి గాంధీ భవన్కి పోయి ఇక ఓదానంకంగా పోటీ చెవుల గుసగుసలు మాటలు ముచ్చట్లు ఆఖరికి వస్తారకల్లా ప్రెస్ మీట్ కూడా పెట్టిర్రు. ఒకవేళ మేము అనుకున్న పని బీసీ రిజర్వేషన్ల బిల్లు కనుక బీజేపీ వాళ్ళు తోవ సాగు చేయకపోతే భూకంపాలు సృష్టిస్తామని ఓ దిక్కుంగా కుండ బద్దలు కొట్టి చెప్పుకొస్తున్నారు వాళ్ళు. ఇక ఈ పంచాయతీ ఇట్లా ఉంది. ఇక పోతే ఇంకేముంది, కిషన్ కోయిలాగా వచ్చిందిగా. మజ్లిస్ కనుసన్నల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్. జూబ్లీ హిల్స్ ఎంఐఎం ఎందుకు పోటీ చేయదు? జూబ్లీ హిల్స్లా ఎంఐఎం ఎందుకని పోటీ చేస్తలేదు? లోపటంగా ఎవరితోని రాసుకొని పూసుకొని తిరుగుతుంది ఎంఐఎం. ఏదో కథ నడుస్తుంది లోపటంగా, ఏదో రహస్య ఒప్పందము, ఏదో లోపటి కథ తమాషిగా బొంగరం లెక్క నడిపిస్తున్నారు. అసలు ఎందుకు జూబ్లీ హిల్స్ లో ఎంఐఎం పోటీ చేస్తలేదు అనేది వాళ్ళకు అనుమానం తట్టుకుంటాట బిర్రగా. ఇక
కాలం నిర్ణయించిన అభ్యర్థి నవీన్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గోలేసింది. ధరుస్సాలం నిర్ణయించిన అభ్యర్థి నవీన్ గా రకంగా ఆయన నిర్ణయించిందన్నట్టుగా ఇట్లా చెప్తుంది కథ. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మోరీలో వేసినట్టే అని ఆంబాయ వెళ్ళబోసుకుంటుండు కిషన్ రెడ్డి. ఇక గురువారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో బోరబండ డివిజన్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మజ్లిస్ కనుసన్నల్లో పనిచేస్తున్నాయని అన్నారు. మజ్లిస్ పార్టీకి అభివృద్ధి అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు. హామీలను అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. ఇక ఇంట్లో మజ్లిస్ అంటే ఇంకో కోయిలగా గుర్తుకొస్తుంది. అది ఏదో లోపట ఈయన అలకానో ఈలకానో పశలు పోగు చేసి ఏదో సంస్థ పెట్టి ఇక వాళ్ళకో వీళ్ళకో షెడ్డో పడ్డో దానం చేసినట్టు సాయం చేసిన ఒక కోల్యాగా ముస్లిం కోల్యాగా అది కూడా ఇప్పుడు రంగంలో దిగిందట. అది ఒక 5-6 వేల కోట్ల దాకా, అది 5-6 వేల ఓట్ల దాకా ఇది గుంజుకునే ఉపాయం చేస్తుంది కోల్యాగా జూబ్లీ హిల్స్ అనేది కూడా కథ నడుస్తుంది. ఇక మరి అక్కడికి వస్తారకల్లా మజ్లిస్ పార్టీ ఎంఐఎం ఎక్కడ ఒరిగితే అక్కడ గెలుపు అనేది చర్చ నడుస్తుంది. కానీ ఇలా ఇంకో 5-6 వేల ఓట్లు ఈ కోల్యాగా నేను దాన ధర్మాలు చేసిన, సాయాలు చేసిన, అది చేసిన, ఇది చేసిన అని కొంతమందిని ఒక 5-6 వేల ఓట్ల దాకా గుప్పిట్లో పెట్టుకుంది. అవి నాయే అని అంటుంది ఈ కోల్యాగా. చూడాల మరి రేపు ఏం జరుగుతుందో ఏం కథో అనేది మనం ముందు చూద్దాం. ఇక జూబ్లీహిల్స్ కథ మాత్రము ఇక కాంగ్రెస్ కోల్యాగా ఓ దిక్కు దారాడుతున్నాయి. పొన్నం ప్రభాకర్ కానీ మళ్ళీ పోతే ఈయన వివేక్ వెంకటస్వామి కానీ ఇక పెద్ద మంత్రులు కూడా మరి జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొంటారు. ఇలా ఏకంగా ఇవాళ మరి జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితే ఇవాళ నామినేషన్ రోడ్ల మీద 1000 మందితోటి తీసుకుపోయి నామినేషన్ వేసే కథ నడవబోతుంది. చూడాలి మరి రేపు మరి ఎటటి సంగతి ఏంది, జనాలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఎట్టుబడి ఈసారి గెలుపు మాదే అని వాళ్ళు సంకలు గుద్దుకుంటున్నారు. ఆమెని ఈ సభ పెట్టినా ఆ సభ పెట్టినా ఏ సభ పెట్టినా నువ్వు ఏడుస్తూనే ఉండాలి అని సునీత చెప్తుర్రు. ఇక ముచ్చట లేదు, నీదే గెలుపు, యువ నాయకత్వం అంతా నీ అంటే ఉంది, జనాలంతా నీ అంటే ఉర్రు. నువ్వు చేసిన సామూహిక శ్రీమంతాలు కానీ అన్నప్రాసన కానీ ఇవాళ 100 మందిని నువ్వు టీచర్లుగా తీర్చిదిద్దినవు. ఇవాళ ఆపతికి సాపతికి నువ్వు అరుచుకున్నావు నవీను. ఇక నిన్ను మించినోడా లేడు ఇలా అని ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ కోల్యాగలు కూడా ఇక మరి జబర్దస్త్ చెప్పుకొస్తున్నాయి. ఇక మరి బీజేపీ కోల్యాగా అంటావు, బీజేపీ కోల్యాగా ఇక పోయినసారి కూడా ఆ కోల్యాగా కూడా ఓడిపోయిన సానుభూతి ఉంది కదా, దానికి ఇస్తేనే మనకు ఏమన్నా ముంగట దారి దొరుకుతుంది, షెడ్డో పడో మనం కూడా కొంచెం ఓట్లు గుంజుకరావచ్చు, గెలుపు అవకాశం ఉంది అనేది బీజేపీ వాళ్ళు ఆలోచన చేసి కిషన్ రెడ్డి ఈ కోయిల రంగంలో దింపిండు. ఎవరిని కల దీపకుని. చూడాలా మరి ఇలా రేపు మరి ప్రచారాలు కథలు కార్ఖానాలు ఏ రకంగా ముంగడిపోతాయి, ఎవరిది విజయం అనేది మనం ముందు చూద్దాం. సోషల్ మీడియా ఛానళ్లకు హైదరాబాదు సిపి సజ్జనార్ వార్నింగ్. అమ్మా ఎందుకంటే మరి ఇష్టపూర్తిగా ఇష్టమే కిష్టపురం అన్నట్టుగా కోయిలాగలు ఆస్తాయా, చేతుల పోనుంటే దాన్ని ఇటు మలిచి ఇట్లా అట్లా అటు మలిపి ఇటొంచి అటొంచి ఎన్ని రకాలుగా కథ చేస్తారో ఎరికే. ఇక ఇలా మరి సిపి దాకా వచ్చిందంటే కథ ఏదో ఉంది. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చిన్నారులను బలిపెట్టవద్దని వ్యాఖ్య. పిల్లలతో అనుచిత కంటెంట్ చేయించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక. లైక్స్ వ్యూస్ మాయలో పడి విలువలను మర్చిపోతే ఎట్లా? ఓ ఫేస్బుక్ మా ఫేస్బుక్ విశ్వానికే అయినా నువ్వు పెదరికు సంచార జీవిగా దేశాలు తిరిగేవు, ప్రచారకర్తగా ప్రపంచం చూపేవు, జగమంతా మా జేబులో పెట్టి అరచేతిలో కలియుగం అంతా కళ్ళ చూపిస్తావు ఫేస్బుక్. పక్క మించి లేతనే నీ ముఖం చూస్తారు ఫేస్బుక్. ఇక కనుకనేమి ఎవడు కనిపెట్టిండో ఈ ఫేస్బుక్ వాని కడుపు చల్లకుండా, పొద్దు లేదు మాపు లేదు, ఏ పని మీద సోయి లేదు దేవుడు. ఇక నేటి తరం
నేటి తరం భార్యలు ఏం చేస్తున్నారయ్యా? మొగడు లేచి పొద్దుగాలు లేచి కొలువు పోవాలన్నా. ఇక ఈమె తెల్లారంగా లేచి బూ వండే మామ గాని, చాయ పెట్టే మామ గాని, టిఫిన్ చేయే మామ గాని అంటే పొయ్యి మీద సర్వ పెట్టే పోనొస్తే మురువ వచ్చే, పొయ్యి మీద సర్వ పెట్టే పోనొస్తే మురువ వచ్చే, ఇంట్లకు బయటకు తిరుగుతూ బువ్వంతా మాడగొచ్చే, దువ్విందే దువ్వబట్టే ముసి ముసి నవ్వబట్టే, సిలిపిగా సిలిపీలు పెడుతుంటే చుట్టాలు పెరగబట్టే. ఆ, ఇంకో గిసవంటి కథ నడుస్తుంది. ఇక ఈ కథల గిసవంటి వ్యవహారంలా ఇక లేంది పోంది ఓ బుడ్డ పోరగాళ్ళకు కూడా లేనిదో జరిగించి ఆ పసి పోరగాళ్ళతోటి ఎరకలేని వాళ్ళకు అన్ని ఎగజెప్పి ఉసిగొలిపి నేర్పించి పట్టు పగ్గాల మీద వాళ్ళతోని నటన చేయించి ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఇక ఆరం తప్పిన పోస్టులు సోషల్ మీడియాలో పెడుతుర్రు అనేది హైదరాబాద్ సిపి నిన్న మొన్న కొలువెక్కిన ఇక మరి సజ్జనారు పడ్డదట. సజ్జనారు కంట పడ్డది, చెవుల పడ్డది. ఇది ముచ్చట ఎట్ట చేయాలి ఏం చేయాలని ఇక బాగా నొప్పి అనుకుండాట. వాళ్ళని మాత్రము బుడ్డ పోరగాలను అడ్డు పెట్టుకొని సోషల్ మీడియాలో బగ్గ పేరు సంపాదించుకుందామని కలలు కంటున్నా ఈ ఎవరో వాళ్ళని పసిగట్టి ఏం చేయను అది చేస్తా, తోడకలు తీస్తా, మైల పోలు తీస్తా అనేవి ఇప్పుడు సజ్జనార్ సారు ఈ రకంగా హెచ్చరిస్తుండు. అందుకనే ఇక మరి సోయిలేని పనులు చేసి మీ స్వార్థం కోసము మీ స్వార్థం కోసము బుడ్డ పోరగాళ్ళను బలి చేస్తే బుడ్డ పోరగాళ్ళను అడ్డం పెట్టుకుంటే మాత్రము అర్థమైంది కదా సజ్జనారు చిన్నసను కాదు అనుకున్న పని చేస్తాడు. తస్మాత్ జాగ్రత్త పైలం ఏమంటున్నా. ఇక ఈ కథ ఇట్లా ఉంటే ఇక రా ఇంకేముంది, ఇంకేం రాసుకొచ్చిర్రు. శ్రీశైల మల్లన్న సేవలో ప్రధాని మోదీ. ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం క్షేత్రానికి చేరుకొని భ్రమరాంబ మల్లికార్జున స్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేసిండట. మీకు ఎరికే మోడీ ఆధ్యాత్మిక భావనతోటి ఇక కూర్చున్నాడు అంటే కాళ్ళు నొప్పులు పెట్టినా లేవాడు. మరి అట్లాంటి భక్తితో ఉన్నాడు కాబట్టి ఇలా 75-80 ఏళ్ళ మధ్యలో ఉన్న వశ్యోని లెక్క యువకుని లెక్క సాహసం చేసుకుంటా దేశాన్ని వెళ్తుండు. మరి ఏందనుకుంటుర్రు? ఒక్క తిరుగుడా ఒక కథ. అటు బయట దేశాలు తిరగాలనా, సముద్రాలు దాటి దేశాలు తిరగాలనా, ఇక ఇటు మళ్తే మన భారతదేశంలో కూడా అన్ని రాష్ట్రాలను చూసుకోవాలనా. చిన్న కథ మరి చిన్న వ్యవహారమా. ఇక మరి భ్రమరాంబాదేవికి ఖడ్గమాల సమర్పించిందట. కుంకుమార్చన పూజలు చేశారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. పక్కనే ఉన్న శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని కూడా దర్శనం చేసుకుంటాట. ఇక పోతే ఏపీలో డబల్ ఇంజన్ సర్కారు. అమ్మో, ప్రధాని మోదీ వేసింది దెబ్బ. ఆత్మ గౌరవం సంస్కృతికి నిలయంగా ఆంధ్రప్రదేశ్ ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కర్నూలు శివారులోని నన్నూరు వద్ద సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తదితరులు ఇక ఈ రకంగా ఇక మరి పాల్గొన్నారట. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ అయితే అభివృద్ధి పనులు ఉన్నాయో, ఏవైతే శంకుస్థాపనలు ఉన్నాయో అనేక కార్యక్రమాలకు హాజరయ్యి శంకుబండ నాటి కొబ్బరికాయ కొట్టి ఊదిబత్తీలు ముట్టించిండట. ఎవరు? మోదీ. మొత్తానికి 13,000 పైచిలుకు కోట్లను ఇగో మీకు ఒప్పజెప్పిపోతున్నా, ఇగో ఈ పని శంకుబండ నాటిపోతున్నా అనేది మాత్రము జరంత భరోసా కలిగే విధంగా మాట్లాడిందట. ఇక మరి ఇప్పటికే మీ విశాఖపట్నానికి గూగుల్ తీసుకొచ్చినామంటే ఇక మరి ఇవాళ ఈ ఏపీ దిక్కు భారతదేశమే కాదు ప్రపంచ దేశాలే చూస్తున్నాయి అనేది కూడా యాద్ చేసి 2 ముచ్చట్లు మాట్లాడినాడు అన్నదా మోదీ. ఎందుకంటే మరి ఆయన శిఖరం తిప్పలే చంద్రబాబు ఢిల్లీలో
అట్లయితేనే మరి ఈ కోళ్ళకు ఈ కుర్చీ దక్కింది. లేకపోతే ఊసిపోవు. అందుకనే ఇగ అప్పుడు లోపటి కథ ఏం నడిచిందో ఇగ ఇప్పుడు అయన్నీ బయటకొస్తున్నాయి. మొత్తానికైతే ఏపీకి ఇగ మోదీ ఇంతో అంతో జర నూక్కపోతుండు వరద. ఏం చేద్దాం మరి ఇగ మన తెలంగాణను కొంచెం దూరం పెట్టినట్టే ఉంది కథ. ఆ! ఇగ ఇది ఏపీ కథ ఇది. ఇక పోతే ఇంకేం కథ ఉంది? ఆ! 'బిగ్ బాస్' షో బ్యాన్ చేయాలే. సినిమా బొమ్మలు జూసి సిగ్గు విడిచి తిరుగుతుండ్రు. రాయరంకు మాటలతో బరిదెగించిపోతుండ్రు. గౌరవ మర్యాదలన్నీ గంగలో గలిపేస్తుండ్రు. ఉన్నాయా? సిగ్గు, లజ్జ, బిడ ఉందా ఇప్పుడు? లేదు. పొచ్చి పొచ్చి లావులేసుకొని తిరుగుతుర్రు సినిమాలల్లా. అయి సూసి జనాలు గూడా అట్ట తయారయ్యిర్రు. ఆఖరికొస్తరకల్లా ఇయ్యాల ఇగ చెప్తే ఇగ ఎట్లనాలో ఏం జేయాలో గానీ, ఇగ మా చిన్నతనంగా ఇంట్లో గుడిసెలలో బట్టలు పెడితే ఎలకలు కొట్టేది. మీరేమననుర్రి. ఆ! ఇగ ఈ కింద అరికాలు కాంచి మొదలు పెడితే గద్దల దాకా కొచ్చేదయి. ఆడ, ఆడ, ఆడ. ఇగ నీ దండం పెట్టి పాము ఒక్క పొక్క పడితేనే నాకొద్దు ఈ పాయింటు, నాకొద్దు ఈ లావు అని అయ్యతోటి, అమ్మతోటి పంచాయతీ పెట్టుకునేది పోరగాళ్ళు. వామ్మో! ఇప్పుడు నీ దండం పెట్టి ఎలకలు కొట్టకున్నా ఏం లేదు. ఆ! ఇగ కర్రతుండ కాల్చి కొత్త పాయింట్ కొనుక్కొచ్చి పొక్కలోనే పెట్టుకుంటుర్రు. లేకపోతే పొక్కలు పడ్డ పాయింటనే కొనుక్కుంటుర్రు. సూడాలే. వస్తోడు, పోతోడు అది జూడాలే. ఫస్ట్ సూపు ఆడికే పోవాలి. ఆ పొక్కల మీదకే పోవాలి. ఏమన్నా లజ్జ సిగ్గు ఉందా? మగోడు అట్నే తయారయ్యిండు, ఆడవిల్ల అట్నే తయారైతుంది. జర్ర మారుర్రి. కట్టు, బొట్టు మన సంస్కృతి, సాంప్రదాయాన్ని రాబోయే తరాలకు అందించుర్రి. ఇప్పటికే తెలుగు భాషను ఆగం పట్టించుర్రు. అన్నట్టు బాగానే గుర్తు చేసిన. 'బిగ్ బాస్' షోకు నేను గూడా పోయినా. అది అగ్ని పరీక్షకు పోయినా. పోతే ఆడ నటించాలంటే మరి నటన నాకు రాదా? మీకు తెలవదా? మాటలు నాకు రావా? మీకు తెలవదా? కానీ నిజ జీవితంలో నరసయ్య తాత అనేవాడు ఏ రకంగా మరి ఒక సామాజిక సేవా దృక్పథంతో సమాజానికి ఏ రకంగా సేవ చేయాలి, ఎక్కడ అన్యాయం అవుతుంది, ఎవరికి మనం న్యాయం చేయాలి, ఎవరిని ఎదిరించాలి, ఎవరిని ప్రశ్నించాలి, అసలు ఏం జరుగుతుంది అనేది నేను చేస్తున్నా. వాస్తవమే కదా? నేను నరసయ్య తాతగా ఇవాళ ఎన్నో కార్యక్రమాల సమస్యలను లేవనెత్తి ఒక పరిష్కార దిశగా తీసుకుపోతున్నా ముంగడికి. ఇక మరి ఇదెంత కమ్మడిదో, ఇదెంత రామసక్కడిదో అని అగ్ని పరీక్ష దాకా పోతుంది. అందులో పోయి తెలుగు పాట పాడుతుంది. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. మన తెలుగు, మన తెలుగు, మన తెలుగు, ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు, మన వెలుగు. తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం, తెలుగు పదము నయగారం, తెలుగు ధనము మనోహరం. మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా, వసంతములో తీయనైన కోయిలమ్మ పాటరా. పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది. అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది. మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా, ఈ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా. అమ్మ ప్రేమ లాంటి కమ్మనైనది తెలుగు భాషరా, పుడమిలోన పుట్టి పీల్చే శ్వాస తెలుగు భాషరా. పుష్పమల్లే పరిమళించును తెలుగు రాగము, పాడుతుంటే మది పరవశించును తెలుగు గానము. ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పరా, చాటి చెప్పరా. మరి మా నరసయ్య తాత ఏంది కావచ్చు ఇవాళ పొద్దుగాలనే మార్నింగ్ న్యూస్లో 'బిగ్ బాస్' షో వార్త చెప్పి తెలుగు పాట వాడిందంటే, ఈ తెలుగు పాటనే నేను అగ్ని పరీక్షలో వాడినా.
బిగ్ బాస్ అగ్ని పరీక్షలో పడితే వాళ్ళకు నచ్చలేదట. నచ్చలేదని కూడా ముఖం మీద చెప్పలే. ఎందుకంటే పుసుక్కున్న ఇంత రామసక్కని పాటని మేము నచ్చలేదు అని ఇప్పి చెప్తే మాకు ఏడ సురుకులు పెడతారు మమ్మలా, ఏడ మాకు మరి ముళ్ళుగాల పెట్టి పుచ్చుతారో సోషల్ మీడియాలా, మాకు ఎవరెవరు వార్తలు పెడతారో అని అనుకున్నట్టు. తాత నువ్వు బిగ్ బాస్ షోలో బతుకుతావో లేదో అని మాకు డౌట్‌గా ఉంది తాత అని ఒప్పలొచ్చి పప్పు కాసింది. ఎవరామె? బిందు మాధవి. ఎందుకో తాత నీ మీద నాకు డౌటే ఉందని ఒగాయన అంటాడు. ఒగాయన అంటాడు, ఏమన్నా ఉందా వీళ్ళకు అకలు అని నేనంటున్నా. ఎందుకంటున్నా అంటే ఇయ్యాల ఇదే పాట నేను వాడిన ఈ తెలుగు భాష పాటనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ చేరుకుంది. కోట్లాది మందికి ఈ పాట చేరుకుంది. ప్రతి ఊరిలో ఇప్పుడు ఈ ఏఎన్ఎన్ నర్సయ్య తాత వాడిన పాట తెలుగు పాట ఉన్నది. ప్రతి ఫోనులో ఇప్పుడు ఈ ఏఎన్ఎన్ నర్సయ్య తాత వాడిన పాట ఉన్నది. ప్రతి ఊరు గ్రూపులో తిరుగుతా ఉంది. నాకే వందల మంది ఎక్కడెక్కడో ఖమ్మము, నిజామాబాదు, విశాఖపట్నము, గుంటూరు, శ్రీకాకుళము, ఇటు మళ్తే ఆదిలాబాదు, అటు మళ్తే వరంగల్లు ఓని దండం పెట్టి గ్రూపులలో ఉంటాయిగా కొన్ని, ఆ గ్రూపులలో ఇది తిరుగుతుంది. తెలుగు భాష పాట ఇంత రామసక్కని పాట వంక పెట్టినట్టుగా వాళ్ళు ఇచ్చేసి కించపరిచి తెలుగుని మొత్తం ఇచ్చేస్తే ఇవాళ ఎంతో మంది కోట్లాది మంది ఈ పాటను హక్కున చేర్చుకున్నారు. అయితే వీళ్ళకు ఈ వద్దు, సమాజానికి అక్కడికి వచ్చే పాటలొద్దు, సమాజానికి అక్కడికి వచ్చే మాటలొద్దు. ఇంకో మాట అన్నట్టు మీరు రోజు ఎన్నో పాటలు వింటున్నారు. నేను కూడా ఇప్పటికీ ఒక 1000 పాటల దాకా రాసిన. కొన్ని విడుదల కానివి కూడా ఉన్నాయి, కొన్ని అయినవి ఉన్నాయి. అందులో ఒకటి రైతు పాట ఉంది. ఈ రైతు పాట విని గుంటూరు జిల్లా వేమూరు మండలం చెంచయ్య అనే మనిషి బతికిండు అని నేను ఒక 2-3 ఛానళ్ళలో కూడా నేను బిగ్ బాస్ అగ్ని పరీక్ష దాకా విన నర్సయ్య తాత ఎందుకు హౌస్లో పోలేదు, అన్యాయం జరిగింది అని ఎంతో మంది 70 ఛానళ్ళు ఉన్నాయంట. ఒకటి నన్ను ఇంటర్వ్యూ తీసుకో ఆయన నేను చెప్పిన, అయ్యా నేను గిరిగిరి సంగతి ఒక రైతు పాట పాడితే ఆ పాటకు ఒక మనిషి బతికిండు అంటే వాళ్ళు ఏమంటే ఫోన్ నెంబర్ తీసుకొని చెంచయ్య అనే మనిషికి ఫోన్ చేసారు. ఏంది నిజమా? నీ పేరు చెప్పుకొని నర్సయ్య తాత ఏమన్నా డ్రామా ఆడుతుండా, అసలు ఏంది ఏం కథ అనేది కూడా వాళ్ళు ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తే, అరే ఏం సంగతి, ఫలానా మనిషి మాట్లాడుతున్నా, ఫలానా ఛానళ్ళు మీరు లైవ్లో ఉన్నారు, మరి మీరేదో నర్సయ్య తాత పాట విని మీరేదో బతికిర్రు, బట్టగట్టిర్రు, పోరగాళ్ళ పెళ్లిళ్ళు కూడా చేసుకోరు అనేది చెప్తున్నారు. నిజమేనా అంటే నిజమే. కుటుంబ కలహాలతోటి నేను సావు అంచుదాకా పోయినోని నర్సయ్య తాత రైతు పాట విని నేను బతికినా. ఆ పాట రాజమండ్రిలో ఉన్న మా సోపతి గాడు ఆ పాట నాకు ఫోన్లో పంపిస్తే విని నేను అమ్మ ఇక ఆత్మహత్య చేసుకోవద్దు, ఎప్పటికైనా ఆత్మహత్య ఇది శరణ్యం కాదు, ఆత్మహత్యకు నేను దూరంగా ఉంటా, ఆత్మహత్య చేసుకోను, నేను బతకాలి, నా పోరగాళ్ళ పెళ్లి చేసుకోవాలి అని కంకణం కట్టుకొని ఆ రకంగా ఆయన బతికి సాధించి ఇవాళ భార్య పిల్లలతోటి సుఖంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. నీ వార్త విన్న ఈ వన్య ప్రాణులు మేతకు బాసేనే రైతన్న, నువ్వు లేవని పల్లె తల్లి వన్య దప్పిసిన్న బాయే రైతన్న, నీ ఆలి బిడ్డల జీవితమంతా అంధకార బాయే రైతన్న, కంట నీరు తీసి పంట పొలము కుమిలి కుమిలి ఏడ్చే రైతన్న, చెప్పలేని బాధతోటి కుప్పగూలినావన్నా, ఒక్కసారే నువ్వు దచ్చి మము రోజు చంపబోకన్నా. ఈ పాట ఆయన బతికించింది. అయితే ఇప్పుడు ఈ పాట కూడా నేను ఎందుకు వాడినా, ఎందుకు చెప్తున్నా, బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని ఎవరో కేసు పెడితే తాత మొత్తం ఏంది కొల్లపురం పెట్టిండంటే సమాజానికి అక్కడికి వచ్చేటివి వాళ్ళకు నచ్చాయి. ఆ బిగ్ బాస్ కు
బిగ్ బాస్ షోకు నచ్చాయి. ఏం కావాలి వాళ్ళకు? పొట్టి పొట్టి లాగులేసుకొని, ఈయన మీద ఆయన కాళ్ళేసి, ఆయన మీద ఈమె కాళ్ళేసి, ముద్దులు పెట్టుకొని, మురిపాలు చేసుకొని, సరసాలు ఆడుకొని, రాయ రంకుల ఏషాలు వేసినోళ్లకు బిగ్ బాస్ హౌస్‌లో చోటు. మరి ఇది చూస్తే పోరగాళ్ళు ఎట్ట తయారవుతారు? ముందర నాగలు చక్కగా పోతే వెనక నాగళ్ళు మొత్తం చక్కగానే పోతాయి. ముందర నాగలి వంకర టింకర పోతే వెనక నాగలు వంకర టింకరనే పోతాయి. ఇప్పుడు ఇది సభ్య సమాజానికి బిగ్ బాస్ షో ఏం సందేశం ఇస్తుంది? మీరందరూ చూస్తుర్రు. ఇంకో మాట, నర్సయ్య తాత బిగ్ బాస్ షోకు పోలేదని ఈ మాట మాట్లాడుతుండా అనేరు. మధ్యలో ఇంటర్వ్యూలు చేసినప్పుడు నేను అన్నా, బాగా చెప్తా అన్నా. ఫస్ట్ ఒక 3-4 ఇంటర్వ్యూలకు వైల్డ్ కార్డ్ ద్వారా అవకాశం కల్పిస్తే పోతా అని అన్నా. కానీ తర్వాత నాకు పోబుద్ది కాలే. ఎందుకంటే దాని గురించి మొత్తం అంతా తెలుసుకున్నా, పూర్తిగా తెలుసుకున్నా. ఆ ఇలా ఈ కథ, ఆ కథ. ఇంకోటి ఏంటంటే నాకు ఎట్లా ఇది పూర్తిగా నేను ఎందుకు తెలుసుకోవాల్సి వచ్చిందంటే, అగ్ని పరీక్షలో నిజాలు చెప్తే వీళ్ళకి ఎక్కలేదు. సమాజానికి అక్కరకొచ్చే మాటలు మాట్లాడితే వీళ్ళకు పట్టలేదు. సమాజానికి అక్కరకొచ్చే పాటలు పాడితే వీళ్ళు చెవున పెట్టలేదు. అంటే దీని అర్థమేంది? ఓహో, వీళ్ళకు చిత్రలేఖకుని కంచెలో కులుకులొలికిన కలిగివా, శిల్ప భావన ఉలిమన నాట్యాల సిగ్గులొలికిన ముగ్ధ మోహినివా, ఆహా మధురిమ భావాల మైమరచి పాడిన ప్రణయ రాశివా, ప్రభాత గీతివా, ఏమని పిలవనే ఓ ప్రియురాలా నిన్ను ఎవరని తలవనే, ప్రణయ జగతిలో వెలసిన మనమద బాలవా, ప్రభాత గీతివా, ప్రణయ రాశివా, ఆహా ఉదయ భానుని కిరణమా, నా హృదయమంతా నీవే సుమా, ఆ వెన్నెల బడిలో నీ వన్నెల ఒడిలో ఆ పంతులు గోల కన్నా నీ తీయని జోల విన్నా, చదువు సంకనాకిపోయినా పర్వాలేదు, చదువు సందులో కలిసినా పర్వాలేదు, మనమైతే సక్కంగా ఆ ఏమన్నా అందం సందం ఉందా? ఇగో గిట్లా అంటోళ్ళకు, గిసవంటి మాటలోళ్ళకు, గిసవంటి చేతలోళ్ళకు వల్ల అవకాశం ఉంది. అందుకనే నాకు నచ్చలే. ఇదేదో నర్సయ్య తాతని జనాలు, నర్సయ్య తాత వస్తే మా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, నర్సయ్య తాత వస్తే ఆయన పాటతోటి ఈ సమాజం మేలుకుంటది, నర్సయ్య తాత వస్తే ఆయన పాట మాకు భరోసాను కల్పిస్తుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుంది అనేటోళ్ళు అరే నర్సయ్య తాత బిగ్ బాస్ లో పోయి ఏంది గిట్ట తయారైండు అనే కాడికి వస్తట్టుంది. చల్ వద్దు ఈ బిగ్ బాస్ షో అనుకుని లాస్ట్ కు ఇంటర్వ్యూలల్లా వాళ్ళు పిలిచినా నేను పోనని చెప్పిన. చూడరు మీరు బిగ్ బాస్ నర్సయ్య తాతను కొట్టుర్రి, యూట్యూబ్లో కొట్టుర్రి వస్తాయి. నర్సయ్య తాతని కొట్టినా వస్తాయి, నర్సయ్య తాత ఏఎన్ఎన్ న్యూస్ అని కొట్టినా వస్తాయి మీకు. లేకపోతే మీకు తోచిన ఏదైనా ఛానళ్ళు వస్తే ఆ ఛానల్ పేరు కొట్టుర్రి, నర్సయ్య తాత అని కొట్టుర్రి వస్తాయి మీకు. ఏం చెప్పిండు వాళ్ళ తర్వాత అంటే ఇప్పుడు ఈ ముచ్చట మీద మనము ఇప్పుడు ఇంత సుదీర్ఘంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, వీళ్ళు ఎక్కడ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుందని వీళ్ళు అడ్డగాలేసి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. ఎవరాళ్ళు? బిగ్ బాస్ షోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గజ్వేల్కు చెందిన కమ్మరి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, చంద్రశేఖర్, శ్రీనివాసులు ఫిర్యాదు చేసిరట. బిగ్ బాస్ షో సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుందని. చూసిర్రా? అంటే చూస్తురు కదా బిగ్ బాస్ షోలో ఏం నడుస్తుంది కథ, ఏంది ఏం కథ అనేది నడుస్తుంది కాబట్టి ఈ వివరంగా వీళ్ళు ఇట్లా ఇప్పి చెప్పుకొస్తారు. షోకు సెలెక్ట్ అయిన వారిలో మందికి సమాజంలో విలువ లేదు అని బిగ్ బాస్ టీం కుటుంబ విలువలు పాటించని వారిని షోకు ఎంచుకుంటుందని ఫిర్యాదులో ఆరోపించారట. వాస్తవమే కదా ఈ మాట? అయితే దివ్యల మాధురి రంగా రింగా రింగా రంగా రంగా రింగా ఇక పాడాలి. మళ్ళీ రేపు పొద్దుగాల మహిళా సంఘాలు వచ్చి మళ్ళీ రేపు పొద్దుగా మహిళా సంఘాలు వచ్చి మళ్ళీ మా స్టూడియో కానీ కూర్చుంటారు ఏమో అనిపిస్తుంది. ఇప్పటికైనా జర కొంచెం మాధురి మాధురికి బయట మాధురి వేసుంటా ఆమె మాధురి క్యారెక్టర్ ఏంది బయటనే, ఇంకా బిగ్ బాస్ షోలో పోతే ఇంకా ఆ నటనలో ఇంకా ఏ రకంగా ఉంటుందో చూస్తూనే ఊరు మీరు దినం. మాధురి కథ ఏంది, మాధురి చేసిన ఉద్దారకం ఏంది, దివ్య మాధురి అంటే ఏ రకంగా జనాలు ఊహించుకుంటారు,
దివ్యల మాధురిని జనాలు కనపడితే సోషల్ మీడియాలో ఏ రకంగా కామెంట్లు పెడతారు. ఇక ఈ మళ్ళా పోతే దివ్యల మాధురితో పాటు రీతు చౌదరి అట. ఇలాంటి వారిని సెలెక్ట్ చేసుకొని బిగ్ బాస్ సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది అని వారు ఫిర్యాదులో అభ్యంతరాలు లేవనెత్తారు. వీళ్లకు బయట అసలు విలువ లేదు. విలువ లేని వాళ్ళను ఈ బిగ్ బాస్ షోకు ఎందుకు పిలిపించుర్రు? ఎందుకు మీరు సమాజాన్ని చెడగొడుతుర్రు, తప్పుదోవ పట్టిస్తుర్రు? రాబోయే తరాలు ఏం నేర్చుకోవాలి అనేది వాళ్ళు ఇప్పుడు ఆంబాయ వెళ్ళబోసుకొని జూబ్లీ స్టేషన్లో ఫిర్యాదు చేసిర్రు. సమాజం సిగ్గుపడే విధంగా నిర్వాహకులు బిగ్ బాస్ షో నిర్వహిస్తున్నారని వెంటనే షోను నిలిపివేయాలని కోరారు. బిగ్ బాస్ పై ప్రభుత్వ చర్య అన్నారు. పోతే బిగ్ బాస్ హౌస్ ను ప్రజా సంఘాలు, మహిళా సంఘాలతో కలిసి ముట్టడిస్తామని హెచ్చరించారు. కర్ణాటకలో చేసిన విధంగా ఇక్కడ బిగ్ బాస్ బ్యాన్ చేయాలన్నారు. నాగార్జున, పెద్ద హీరో నాగార్జున సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలన్నారు. నాగార్జున కూడా హెచ్చరించారు. అయ్యా నాగార్జున, సీనియర్ హీరో, నువ్వు ఇచ్చే సందేశం ఏమిస్తున్నావు అయ్యా, నువ్వు ఉద్ధారకం చేసే సమాజానికి అనేది ఇప్పుడు ఈ కోల్యాగలు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిర్రు. ఇది కథ. ఇక పోతే ఇంకేముంది? నేను ఉన్నంత వరకు అన్నదానం ఆగదు. నేను ఉన్నంత అన్నదానం ఎవరంటుర్రు? ఆదిలాబాద్ జిల్లా అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అనుకొస్తుండు. ఏమంటుండు? తాను బతికున్నంత వరకు నిత్య అన్నదానం కొనసాగుతుందని ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదిలాబాదు పట్టణంలోని ప్రజాభవన్లో గత 3.5 ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతున్న నిత్యాన్నదాన కేంద్రాన్ని ఆయన గురువారం సందర్శించారు. కేంద్రానికి ఆకలి తీర్చుకోవడానికి వచ్చిన అందరికీ నమస్కరిస్తూ ఆప్యాయంగా పలకరించారు. ఇక వారి బాగోగులు అరుచుకుంటూ, నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, ఏడికి వెళ్ళి వచ్చినావు, ఏం పని మీద వచ్చినావు, నువ్వు ఎప్పుడు వచ్చినా, ఏం పని మీద వచ్చినా, ఇగో మీకంటూ ఇవాళ ఎప్పటి సందో నేను నిత్య అన్నదాన కార్యక్రమం చేస్తున్నా, మీకు ఎప్పుడు వచ్చినా బువ్వ తినిపోవచ్చు. మీరు ఆదిలాబాద్కు చుట్టుపక్కల ఊర్లోళ్ళు కూడా ఏదన్నా పని మీద వస్తే ఆదిలాబాదులు కూడా ఎవరైనా సరే, ఎక్కడి నుంచి వచ్చినా సరే, మీరు మీ పని మీద వచ్చిన వాళ్ళకు ఆకలి అయితే వచ్చి బువ్వ తినిపోరి. అన్నా కంది శ్రీనివాస్, అన్నా అన్నా కంది శ్రీనివాస్, అన్నా నిజంగా నీవు నరునివేనా, ఆ దేవుని దివ్య రూపమేనా, మాకు నీ మీద అనుమానం కలిగిందన్నా, మా మనసైతే అసలే నమ్ముదలేదన్నా, అన్నా కంది శ్రీనివాస్, అన్నా నిజంగా నీవు నరునివేనా, ఆ దేవుని దివ్య రూపమేనా. మరి మీ నర్సయ్య తాత ఈ రాగం ఎందుకు ఎత్తుకున్నా అంటే, నేను కూడా పోయినా ఆదిలాబాద్. వామ్మ, అక్కడ పోతే జనాలను అడిగితే నిజంగా కంది శ్రీనివాసు మా దేవుడు, ఇవాళ 100 మందికి కడుపు నిండా బువ్వ పెడుతుండు. ఒక భిక్షగానికి 10 రూపాయల దానం చేయాలంటే 10 సార్లు ఆలోచిస్తారు. కానీ ఇవాళ లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ఒక 4 ఏళ్ల సంధి నిత్య అన్నదానం పెడుతూ పేదోళ్ళ కడుపు నింపుతున్న కంది శ్రీనివాసరెడ్డికి 10,000 పబ్బతులు అని, శనార్థులు అని అక్కడ ఉన్న చుట్టుపక్కల ఊరోళ్ళు, జనాలు, ఆదిలాబాదు పట్టణవాసులు, ఎంతో మంది పేదోళ్ళు, దాని రెక్కలు ముక్కలు చేసుకునే కష్టజీవులు ఇలా కంది శ్రీనన్ననే మా దేవుడు, నిజంగా కూడా ఆ భగవంతుడు కూడా మానవ రూపంలోనే వస్తాడు అనేది ఎంత అక్షర సత్యమో, ఆయనే ఇయాల మా దేవుడు అనేది కూడా పేదోళ్ళు మాట్లాడుతున్న మాటలు కూడా అంత సత్యము మనకు అక్కడ కనబడుతుంది. 4 ఏళ్ల పొద్దు నిత్యాన్నదానం 100 మందికి పెడుతుండంటే మరి ఎంత ఖర్చుతో కూడుకున్న పనో ఒక్కసారి మనం
ఆలోచన చేసుకుందాం. తెలంగాణలో ఇట్లాంటి నాయకుడు కావాలి కదా, తెలంగాణలో ఇట్లాంటి మనసున్న మహారాజు కావాలి కదా తెలంగాణలో జనాలకు. మరి ఈ ఆదిలాబాద్లో ఉన్నటువంటి కంది శ్రీనివాసు అనే ఈ లీడర్ను, ఈ నాయకుని స్ఫూర్తిగా తీసుకొని కతిమ నాయకులు కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలని, ఇంత రామ సక్కదనంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన కంది శ్రీనివాసరెడ్డికి మా నేను ఛానల్ పక్షాన శనార్థులు, ధన్యవాదాలు. ఇక పబ్లిక్ ఇక మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత కార్యక్రమానికి కూడా మరి సెలవు తీసుకుందాం. శనార్థి చెప్తున్నా, రేపు పొద్దుగాల మళ్ళా మనం మార్నింగ్ న్యూస్ విత్ కార్యక్రమంలో కలుసుకుందాం. ఇక అన్నట్టు మీకు ఎరికే కదా పొదువుకంగా తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప రప్ప చూడు 8:30 దినాం ఉంటా. శనార్థి.